రుణమాఫీ కొందరికి కాకపోవడం వాస్తవం అంటే మీరు వాస్తవం చెప్తేనే మాకు అర్థమవుతుందా? షారాన ఇచ్చినావు బారాన దొబ్బినవు, షారాన ఇచ్చినావు బారాన నొక్కినావు నీ దగ్గరనే, మాకు అర్థమైతలేదా? అది ఊరికిద్దరికి కూడా రాలేదట రుణమాఫీ. చేసింది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం, ఎందుకంటే సిగ్గుపోతుంది, ఎట్లా చెప్పుకోవాలనే సిగ్గుపోయేటట్టున్నది, ముఖం సాడేసుకుంటాను. తెలంగాణ అప్పుల్లో ఉంది, జర్నలిస్టులపై నిజంగా దాడి జరిగితే దురదృష్టకరం, నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో లేదు, ఒక్క ఇటుక బఫర్ జోన్లోనే ఉన్నా కూల్చేయండి. మీడియా సమావేశంలో పొంగులేటి మంత్రి పొంగులేటి, కాదండి పొంగులేటి గారు, తెలంగాణ అప్పుల్లో ఉన్నదని మీరు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు తెలియదా? తెలంగాణ అప్పుల్లో ఉన్నదని మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరేటప్పుడు తెలియదా? తెలంగాణ అప్పుల్లో ఉన్నదని మీరు అధికారం చేపట్టినాక తెలియదా? ఏదో 10th క్లాస్ పోరాడు కదా మాట్లాడినట్టు రాష్ట్ర బడ్జెట్ అంటే ఏంటిది, రాష్ట్రం అప్పుల్లో ఉన్నదంటే ఏంటిది అని తెలియనట్టు మాట్లాడుతున్నారు విచిత్రంగా. మీ చేతికి అధికారం వచ్చేటప్పుడే తెలంగాణ 2 లక్షలు 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నదని మీకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న మేధావులకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న విద్యావంతులకు కూడా ఈ సంగతి తెలుసు. మరి మాకు అద్దు అప్పుల్లో ఉన్నది రాష్ట్రం, మా చేతికి అధికారం వద్దు అని ఇడిచిపెట్టపోయిన్లు. ఇచ్చిన హామీలు నెరవేర్చండి అనే వరకు బాగా అనిపిస్తుంది, వీళ్ళకు ఏడిపోతుంది. అప్పులు రాష్ట్రం అప్పుల్లో ఉన్నది, రాష్ట్రం అప్పులో, మరి రాష్ట్రం అప్పులో ఉన్నప్పుడు కేసీఆర్ చేతుల్నే పెట్టను ఉంటుంది, అప్పుడు కేసీఆర్ని అడిగేటోళ్ళం కదా, నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినావు ఎందుకు ఇస్తలేవు కేసీఆర్ అని అడిగేటోళ్ళం కదా. ఇంకేమంటాడు, జర్నలిస్టులపై నిజంగా దాడి జరిగితే దురదృష్టకరం. ఏదో ఇది ఏమన్నా డ్రామానా, లేకపోతే జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చొట్టుగానే అక్కడ నాటకం అల్లిన్లా? జర్నలిస్ట్ శంకర్ మీద జరిగింది దాడి కాదా? చిలిక ప్రవీణ్ మీద జరిగింది దాడి కాదా? మొన్న 10 మంది జర్నలిస్టులు ఆ కొండరెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి ఊరుకు పోతే చేజింగ్లు చేసి వాళ్ళ వెంటబడి నరికి సంపదామని 25 కిలోమీటర్ల చేజింగ్లతోటి వెంటబడ్డది నిజం కాదా? ఇది ఎక్కడి సాంప్రదాయం, ఎక్కడి సంస్కృతి రాజకీయం తెలంగాణలో? ఇంతకుముందు ఉండే నాయకుల చేజింగ్లు చేసి జర్నలిస్టులను వెంటాడింది, జర్నలిస్టులను వెంటాడతారా మీరు? జర్నలిస్టులతో చేజింగ్లా మీరు? ఇదా? ఇక్కడికి వచ్చి మళ్ళా నిజంగా దాడి జరిగితే దురదృష్టకరం అట. ముందు సిట్ రైట్ చేయి, మీకున్న అధికారంతో రాహుల్ గాంధీ గారికి చెప్పి ఇట్లా చేజింగ్లు జరుగుతున్నాయి జర్నలిస్టుల మీద తెలంగాణలో, ఇది ఆపకపోతే మళ్ళీ రౌడీజం పెరిగితే ప్రజలు ఇబ్బంది పడితే మన ప్రభుత్వమే కూలిపోతుంది అని వాళ్ళకు తెలియజేయి. ఇది సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి ఇది చేరవై న్యూస్, లేకపోతే మీ కూసాలే కదిలిపోతాయి. ఇక బఫర్ జోన్ కూల్చేయండి అంటున్నాడు, ఒక్క ఇటుక బఫర్ జోన్లో ఉన్నా కూల్చేయండి అంటున్నారు. విచిత్రంగా ఉన్నది ఇది కథ. కూల్చేయండి అని ఆయన అంటున్నాడు, కూల్చేయండి అని ఈ అంటాడు. హైడ్రో అధికారులు మాత్రం అక్కడికి పోతూనే లేరు.